ఎస్ఆర్హెచ్ బోని కొట్టారు, ఖాతా తెరిచారు పాయింట్స్ టేబుల్లో. ఒక డామినెంట్ పర్ఫార్మెన్స్ చూసాం. ఏదైతే బౌలింగ్ వాళ్ళది వీక్నెస్ అనుకున్నామో అదే బౌలింగ్ మ్యాచ్ గెలిపించింది. 65 రన్స్ తేడాతోటి కేకేఆర్ పై విజయం సాధించారు. కింగ్స్ మధ్యలో బ్యాటిల్ కూడా ఉండబోతుంది, అది కూడా డిస్కస్ చేద్దాం. ఓపెనర్ స్టార్ట్ అందించారు, క్లాసెన్ ఎలా అయితే నాక్ ఆడాడో అండ్ ఎన్కేఆర్ నుండి ఒక మంచి పర్ఫార్మెన్స్ కూడా చూసాం కాబట్టి అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటి ఈ మ్యాచ్లో? టర్నింగ్ పాయింట్ నన్ను అడిగితే ఎట్లయితే ఓపెనర్స్ ఆ స్టార్ట్ అందించారు, సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది కదా టర్నింగ్ పాయింట్. అంటే మనం ఎప్పుడైతే అభిషేక్ శర్మ ఇంకా ట్రావిస్ హెడ్ ఆ స్టార్ట్ అందిస్తారో, ఎప్పుడైతే 200+ రన్ స్కోర్ చేస్తారో, లాస్ట్ 21 ఇన్స్టెన్సెస్లో 200+ స్కోర్ చేసిన ప్రతిసారి 18 టైమ్స్ మ్యాచ్ గెలవడం జరిగింది. ఆర్సీబీ తోటి అదే 200+ చేసి ఓడిపోయారు. బట్ ఇది కొంచెం సర్ఫేస్ డిఫరెంట్గా అనిపించింది. న్యూ బాల్తో ఒకలాగా ఉంది, ఓల్డ్ బాల్తో ఒకలాగా ఉంది. న్యూ బాల్ తోటి మంచిగా బ్యాట్ మీదకి వస్తుంది, కానీ ఓల్డ్ బాల్ తోటి కొంచెం ఆగేసి రావడం. అందుకనే క్లాసెన్ ఇంకా ఎన్కేఆర్ మధ్యలో ఆ పార్ట్నర్షిప్ చాలా చాలా క్రూషియల్ పార్ట్నర్షిప్. 4 వికెట్లు 3 వికెట్లు వరుసగా పడిపోయినాయి. దాని తర్వాత వాళ్ళు బిల్డ్ చేసిన పార్ట్నర్షిప్ వల్లనే 226 వచ్చింది. అక్కడ క్లాసెన్ మెచ్చుకుంటా, కానీ నితీష్ కుమార్ రెడ్డిని ఇంకా ఎక్కువ మెచ్చుకుంటాను. ఎందుకంటే తను యాక్చువల్లీ యాక్సిలరేట్ చేయడం స్టార్ట్ చేశాడు. అన్ఫార్చునేట్లీ 39 మీద అవుట్ అయ్యాడు. కానీ అందరూ కూడా డౌట్ చేసిన టైంలో ఆ పార్ట్నర్షిప్ ఎట్లయితే బిల్డ్ చేశారో నంబర్ 6లో రావడం జరిగింది. మనం చూసాం నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాసెన్ నంబర్ 4 పంపించారు. కొంచెం క్లాసెన్ రస్టీగా కనిపించిన హాఫ్ సెంచరీ అయితే సాధించాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి వాల్యుబుల్ రన్స్ యాడ్ చేశారు కాబట్టి అవి బ్యాటింగ్లో టర్నింగ్ పాయింట్స్గా మారినాయి. బౌలింగ్లో ముజర్బానీ 4 వికెట్స్ తీశాడు. వరుణ్ చక్రవర్తి మరొకసారి ఫస్ట్ ఓవర్లో 25 రన్స్ ఇవ్వడం, సునీల్ నారాయణ కూడా 10 runs per over. సో బ్యాటింగ్ ఎక్సలెంట్గా చేశారు. సన్ రైజ్ హైదరాబాద్ ఒక స్టేజ్లో 250 కూడా సాధిస్తారు అనుకున్నాం, కానీ కొంచెం వెనకబడ్డారు. 226 సరిపోతుందా అన్న టైంలో బౌలింగ్లో చూసుకుంటే స్టార్టింగ్ ఫస్ట్ ఓవరే అక్కడ వాయించాడు. ఫిన్నాలను ఎట్లయితే స్టార్ట్ చేశాడో వాళ్ళు ఈజీగా చేజ్ చేస్తారేమో అని అనుకున్నాం, కానీ హర్ష్ దూబెన్ సెకండ్ ఓవర్ వేయడం, గుడ్ క్యాప్టెన్సీ, గుడ్ ప్లానింగ్, ఆ వికెట్ సాధించాడు. ఫిన్నాలను మీరు గుర్తున్నట్టయితే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా అక్షర్ పటేలే ఫిన్నాలను అవుట్ చేయడం, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అది కూడా ఆప్షన్ ఉంటుందని నిన్న వీడియోలో నేను చెప్పడం జరిగింది. అలానే కాటన్ బౌల్డ్ అవుట్ అయ్యాడు ఫిన్నాలన్. అదొక టర్నింగ్ పాయింట్, చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ మ్యాచ్లో. అండ్ 2 రన్అట్లు అంకురిష్ రఘువంశీ 2 సార్లు కూడా తనదే తప్పు. ఫస్ట్ది తన కాల్, స్ట్రైట్గా ఆడి వెళ్ళాడు, అక్కడ కెమెరాన్ గ్రీన్ బలయ్యాడు. సెకండ్ ఏమో రింకు సింగ్ బిహైండ్ స్క్వేర్ కొట్టినప్పుడు ఎప్పుడు కూడా నాన్ స్ట్రైకర్ కాల్ ఉంటుంది, అది తను సరిగ్గా కాల్ చేయలేదు, తనే రన్అట్ అయ్యాడు. సో ఆ 2 రన్అట్లు కూడా చాలా క్రూషియల్గా మారినాయి. నితీష్ కుమార్ రెడ్డి తీసిన 2 వికెట్లు, జయదేవ్ ఉన్నత్కర్ చాలా ఇంప్రెసివ్ బౌలింగ్ వేశాడు, ఇషాన్ మలింగా కూడా మంచి బౌలింగ్ వేయడం. సో ఇవన్నీ కూడా టర్నింగ్ పాయింట్స్గా మారిన మ్యాచ్లో. అండ్ ఫీల్డింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి, అది మనం తర్వాత మాట్లాడదాం. సో నెక్స్ట్ వచ్చేసరికి టాక్టిక్స్ ఏముండే మ్యాచ్లో. సో క్లియర్గా టాక్టిక్స్ ఏంటి అంటే క్లాసెన్ని నంబర్ 4 ఆర్పించారు. అక్కడ అనికేత్ ఇన్ఫార్మ్ బ్యాటర్ నంబర్ 5. సో ఎవరైతే ఇన్ఫార్మ్ ఉన్నారో వాళ్ళు ముందు పంపించడం జరిగింది. నితీష్ అట్ నంబర్ 6, సలీల్ అట్ నంబర్ 7. ఆ స్ట్రాటజీ బాగుంది, ఎందుకంటే ఎప్పుడైతే స్టార్ట్ వస్తుందో, మంచి స్టార్ట్ వచ్చినప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అదే చూసాం మనం, అందుకే 226 కూడా స్కోర్ చేయగలిగారు. ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్స్ అయితే బిల్డ్ చేశారు. స్టిల్ నాట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ విత్ ద బ్యాట్, ఎందుకంటే వాళ్ళు బెస్ట్ ఆడితే 270, 280 కూడా స్కోర్ చేయగలుగుతారు, మనకు తెలిసిందే. ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. బహుశా ఇలాంటి కాన్ఫిడెన్స్ ఉంటే ఫ్యూచర్ మ్యాచెస్లో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో టాక్టికలీ బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు చాలా మంచిగా ఫ్రీడమ్తో బ్యాటింగ్ చేశారు. బౌలింగ్ విషయానికి వస్తే హర్ష్ దుబే ఇందాక మాట్లాడుతున్న ఫిన్నాలన్కి వేయడం. అండ్ ఓన్లీ ఎక్స్పెన్సివ్ ఏంటంటే, ఓన్లీ కన్సర్న్ ఏంటంటే ఆ ఫాస్ట్ బౌల్ ఎవరైతే లెఫ్ట్ ఆర్మ్ డేవిడ్ పెయిన్ ఉన్నాడో తను కొంచెం ఎక్స్పెన్సివ్గా మారుతున్నాడు. బహుశా అది చేంజ్ చేసుకుంటారేమో ఫ్యూచర్లో, చూసుకుందాం. బట్ ఐ థింక్ హర్ష్ దుబే ఎక్సలెంట్గా వేసాడు. శివం కుమార్ యాక్చువల్లీ చాలా మంచి బౌలింగ్ వేసాడు. అనాలిసిస్ చూస్తే 10 runs per over ఉంది, కానీ తన బౌలింగ్లో మిస్ఫీల్డ్స్ ఎక్కువగా చూసాం. కానీ యాక్చువల్లీ ఈ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్, మీరు అందరూ గమనించుంటే. అండ్ జయదేవ్ ఉన్నత్కర్ మంచిగా వేసాడు. సో ఓవరాల్గా ఐ థింక్ టాక్టికలీ బౌలింగ్ అండ్ ఇషాన్ కిషన్ కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఎలా అయితే క్యాప్టెన్సీ చేశాడో, నితీష్ని కరెక్ట్ టైంలో తీసుకురావడం చూసాం. సో పర్ఫెక్ట్ గేమ్, ఓన్లీ ఫీల్డింగ్ ఒకటే, అది కరెక్ట్ చేసుకుంటే ఎర్లీ ఆన్ ఇన్ ద టోర్నమెంట్ కాబట్టి నో హెడ్ ఎక్స్ ఎట్ ఆల్. బట్ కేకేఆర్కి చాలా హెడ్ ఎక్స్ ఉన్నాయి, ఎందుకంటే బౌలింగ్లో రన్స్ ఇస్తున్నారు. 2 మ్యాచ్లో రన్స్ ఇచ్చారు, 220+ ఇచ్చారు. బ్యాటింగ్లో ఫస్ట్ మ్యాచ్ బాగానే ఆడారు. ఈ మ్యాచ్లో స్టార్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి యాక్చువల్లీ ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ 50 వచ్చింది. అలాంటి స్టార్ట్ వచ్చిన తర్వాత కూడా కొలాప్స్ అవ్వడం చూసాము. సో ఏరియాస్ టు ఇంప్రూవ్ అయితే కేకేఆర్కే అది. బట్ ఎస్ఆర్హెచ్కి ఏంటంటే ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే
డేవిడ్ పెయిన్ని ఆడించాలా వద్దా? నా ఉద్దేశంలో డేవిడ్ పెయిన్ కూర్చోబెట్టి లియామ్ లివింగ్స్టన్కి ఛాన్స్ ఇవ్వాలి. సలీల్ అరోరా కొంచెం బ్రేక్ ఇవ్వాలేమో అని నేను అనుకుంటున్నా. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే వాళ్ళు సలీల్ అరోరాని కూర్చోబెట్టి లియామ్ లివింగ్స్టన్ ఆడిపిస్తే బ్యాటింగ్ ఇంకా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎస్, ప్రాక్టీస్ మ్యాచ్లో బాగా ఆడాడు కుర్రోడు, కానీ కొంచెం బ్రేక్ ఇస్తే బెటర్ ఏమో అని నా ఉద్దేశం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అప్పుడు బహుశా అనికేత్ నంబర్ 5 కాకుండా నంబర్ 7 ఏదైతే ఆర్సీబీతో ఆడాడో ఆ పొజిషన్ తన ఫినిషింగ్ బాగా చేయగలుగుతాడు. లియామ్ లివింగ్స్టన్ నంబర్ 5లో ఆడొచ్చు. సో అది పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంటుంది. ఇండియన్ ఫాస్ట్ బౌలర్ బహుశా హర్షల్ పటేల్ కానీ లేకపోతే ఇంకా కొత్త ఫాస్ట్ బౌలర్స్ని ఆడిపించాల్సిన అవసరం వస్తుందేమో. చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. నెక్స్ట్ మ్యాచ్ అగైన్స్ ఎల్ఎస్జీ ఉండబోతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అక్కడ. సో క్వశ్చన్స్ అయితే వచ్చేసినాయి, అవి కూడా తీసుకుంటాను. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వచ్చినాయి. క్వశ్చన్స్ ఆఫ్ ద డేలో చూద్దాం. క్వశ్చన్స్ ఆఫ్ ద డేలో ఫస్ట్ చైతు అడుగుతున్నాడు, అన్న సిఎస్కేలో ఉర్విల్ పటేల్ని ఎందుకు ఆడించట్లేదు? లాస్ట్ సీజన్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడుగా, షార్ట్ని తీసేసి ఉర్విల్ పటేల్ ఉంటే బెస్ట్ అని అడుగుతున్నాడు. సో అక్కడ కాంబినేషన్ ఏముండే అంటే లాస్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా సర్ఫరాజ్ని తీసుకోవడం జరిగింది, వికెట్స్ పడ్డాయని. ఒకవేళ నార్మల్ సర్ఫేస్ ఉంటే బహుశా షాట్ ఓపెన్ చేసేవాడు. ఫాస్ట్ బౌలర్కి అనుకూలంగా ఉంది కాబట్టి షాట్కి బౌలింగ్ ఇవ్వలేదు. యాక్చువల్లీ బౌలింగ్ కూడా వేయగలుగుతాడని ఆ కాంబినేషన్లో ఆడిపోయాల్సి వస్తుంది. డెవల్ బ్రేవిస్ ఒకవేళ ఫిట్ ఉండి ఈరోజు ఆడితే మేబీ షార్ట్ ప్లేస్లో డెవల్ బ్రేవిస్ని ఆడిపించవచ్చు. బట్ ఐ డోంట్ థింక్ షార్ట్ మొత్తం టోర్నమెంట్ ఆడతాడు, ఆర్ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడతాడేమో నాకు తెలీదు. అది ఆ ఆపోజిషన్ బట్టి కాంబినేషన్ అలా పెట్టినట్టు నాకు అనిపించింది. బట్ ఉర్విల్ పటేల్ ఎట్ సమ్ పాయింట్ ఐ థింక్ ఆపర్చునిటీ తనకైతే డెఫినెట్లీ వచ్చే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ మ్యాట్ షాట్ అండ్ ఉర్విల్ పటేల్. సెకండ్ క్వశ్చన్, ఇది పెద్ద క్వశ్చన్ కొంచెం. హాయ్ అన్న, ఈ సీజన్లో సంజు శాంసన్ ఆర్ఆర్ నుంచి సిఎస్కే ట్రేడ్ చేసుకున్నారు, జడ్డు అండ్ శాంకరన్ని ఆర్ఆర్ ట్రేడ్ చేశారు. అది ఓకే, % ట్రేడ్ జరిగింది. బట్ ముంబై ఇండియన్స్ శార్దుల్ ఠాకూర్ అండ్ షెపర్డ్ కాదు రూథర్ఫర్డ్ ట్రేడ్ చేసుకున్నారు. ఎలా ట్రేడ్ చేసుకున్నారు? పాస్ట్ సీజన్లో హార్దిక్ పాండ్యా జీటీ కెప్టెన్ ఉన్నప్పుడు ఎంఐ ట్రేడ్ చేశారు. అంటే ఇక్కడ % ట్రేడ్ అవ్వలే కదా, ప్రాసెస్ ఎలా జరిగిందో చెప్పండి. గుడ్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే మీరు ఇప్పుడు సపోజ్ ఎస్ఆర్హెచ్ కూడా లక్నోకి షమీన్ పంపించారు, కానీ ఎవరిని రిటర్న్లో తీసుకోలేదు. ఆ ట్రేడ్ ఎలా జరుగుతుంది అంటే, షమీ ఫర్ ఎగ్జాంపుల్ 11 crores ఎస్ఆర్హెచ్లో ఉండే, అప్పుడు లక్నోకి పంపించినప్పుడు వాళ్ళ దగ్గర ఆ 11 crores పర్స్ ఉండాలి. గతంలో హార్దిక్ పాండ్యా 18 crores పర్స్ ఉన్నప్పుడు, 18 crores ప్లేయర్ అన్నప్పుడు క్యామరన్ గ్రీన్ 18 crores ఇక్కడ ముంబై ఇండియన్స్ ఆర్సీబీకి పంపించారు. ఓన్లీ క్యాష్ డీల్ అంటారు, అంటే 18 crores ముంబై ఇండియన్స్ పర్స్లో వస్తుంది. అప్పుడు హార్దిక్ పాండ్యాని జీటీ నుంచి ట్రేడ్ చేసుకున్నారు, 18 crores తీసుకున్నారు. అంటే ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఆ 18 crores అనేది ఉండదు. ఇప్పుడు రూథర్ఫర్డ్ ఇంకా ఎవరైతే శార్దుల్ ఠాకూర్ ట్రేడ్ చేసుకున్నారో ఆప్షన్ పర్స్ నుంచి అంత డబ్బులు కట్ అయిపోతే, అందుకనే ముంబై ఇండియన్స్ కేవలం 2.8 crores మాత్రమే ఆప్షన్లోకి వెళ్ళారు. సో మనీ డీల్ అంటారు దాన్ని. ఫుల్ ఏదైతే వాళ్ళు గత ఆప్షన్లో ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి 11 crores మిగిలిన ఆప్షన్లో 11 crores ప్లస్ పెట్టుకుని వెళ్ళారు, ఎందుకంటే షమీన్ ట్రేడ్ చేశారు కాబట్టి. సో ఆప్షన్ అలా వర్కౌట్ అవుతుంది అనమాట. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, లియామ్ లివింగ్స్టన్ని 11లో ఎందుకు ఆడించట్లేదు? అది క్వశ్చన్ ఇందాకే ఆన్సర్ చేశాను. బహుశా ఇంకొక ఛాన్స్ ఇచ్చినట్టున్న డేవిడ్ పెయిన్కి. బట్ ఐ ఫీల్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి లియామ్ లివింగ్స్టన్కి ఆపర్చునిటీ రావాలి. దట్ ఈస్ అబౌట్ ఇట్. అండ్ ఇప్పుడు ప్రివ్యూకి వచ్చేద్దాం. బ్యాటిల్ ఆఫ్ ద కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ అండ్ పంజాబ్ కింగ్స్ మధ్యలో. ఫస్ట్ నేను వచ్చేస్తా హెడ్ టు హెడ్ చూద్దాం. హెడ్ టు హెడ్ ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్, అందుకని నేను ఈ టాపిక్ వస్తున్నాను. ఓవరాల్గా 32 మ్యాచెస్ జరిగినాయి. దాంట్లో సిఎస్కే 16, పంజాబ్ కింగ్స్ 16. ఓకేనా, అక్కడ దాకా ఓకే. చేపాక్లో అంటే సిఎస్కే హోమ్లో 9 మ్యాచెస్లో పంజాబ్ కింగ్స్ 5, సిఎస్కే 4. మరి 2022 నుంచి సిఎస్కే ఒక్క మ్యాచే గెలిచింది, పంజాబ్ కింగ్స్ 6 మ్యాచెస్, 7 మ్యాచెస్ జరిగినాయి. పంజాబ్ కింగ్స్ 6 గెలిచింది, సిఎస్కే ఒక మ్యాచే గెలిచింది. అంటే సిఎస్కేకి ఎవరైనా తలనొప్పి ఇస్తున్నారు అంటే అది చేపాక్లో అయినా లేకపోతే ఓవరాల్ అయినా అది పంజాబ్ కింగ్స్, ఎవరు కూడా నమ్మరు ఈ స్టార్ట్. బట్ జరిగిందైతే అది. అండ్ ఐ ఫీల్ ఎలా అయితే కండిషన్స్ ఉంటాయో చేపాక్లో నార్మల్గా దానికి విరుద్ధంగా చూసాం. లాస్ట్ సీజన్ కూడా 190+ రావడం చూసాము, అండ్ వరల్డ్ కప్లో కూడా మంచి పిచ్ చూసాం. కాబట్టి ఐ ఫీల్ ఒక రన్ ఫెస్ట్ ఉండబోతుంది. రెండుని కలిపి 400 runs ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రెండు సైడ్లు బ్యాటింగ్ బాగుంది కాబట్టి ఎవరు గెలుస్తారని చెప్పడం కూడా కష్టమే. నేను ప్రయత్నిస్తాను, ప్రెడిక్షన్ ఎండ్లో ఇస్తాను. కీ బ్యాటిల్స్ ఏంటి చూద్దాం. సో కీ బ్యాటిల్స్ వచ్చేసరికి కొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉన్నాయి, అది నేను మెన్షన్ చేస్తాను. రుతురాజ్ గాయక్వాడ్ వర్సెస్ హర్షదీప్.
గతంలో రుతురాజ్ గైక్వాడ్ని హర్షదీప్ 3 సార్లు అవుట్ చేశాడు, కేవలం 40 రన్లు మాత్రమే చేశాడు. సో రుతురాజ్ గైక్వాడ్ ఆ ఓపెనింగ్ స్పెల్ అగైన్స్ హర్షదీప్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ ఉంది. అండ్ సంజు శాంసన్ వర్సెస్ యుజ్వేంద్ర చాహల్, ఇది వినండి. యుజ్వేంద్ర చాహల్ గతంలో 5 సార్లు అవుట్ చేశాడు సంజు శాంసన్ని, కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. సో ఒకవేళ ఫాస్ట్ బౌలర్స్ ఆడినా మిడిల్ ఓవర్స్లో యుజ్వేంద్ర చాహల్ థ్రెట్ అయితే ఉండబోతుంది. లాస్ట్ సీజన్ యుజ్వేంద్ర చాహల్ వర్సెస్ సిఎస్కే హ్యాట్రిక్ తీశాడు, అది గుర్తున్నట్టయితే, అది కూడా చేపాక్లోనే. సో యుజ్వేంద్ర చాహల్ డెఫినెట్లీ థ్రెట్ అయితే ఉండబోతున్నాడు. అండ్ శివం దుబే వర్సెస్ హర్షదీప్ 3 times అవుట్ చేశాడు. సో అదొక మ్యాచ్అప్ ఉండబోతుంది సిఎస్కే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. మరి సిఎస్కే బౌలింగ్ అండ్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ అప్పుడు కీ మ్యాచెస్ వచ్చేసరికి శ్రేయాస్ అయ్యర్ వర్సెస్ ఖలీల్ అహ్మద్, 3 సార్లు అవుట్ చేశాడు ఖలీల్. సో అది కీ బ్యాటిల్. ఓపెన్లో ఖలీల్ వేస్తాడు, న్యూ బాల్తో వేస్తాడు. ఒకవేళ శ్రేయాస్ త్వరగా వస్తే ఖలీల్ తోటి అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్. శ్రేయాస్ అయ్యర్ వర్సెస్ రాహుల్ చహర్ 4 ఇన్నింగ్లో 3 సార్లు అవుట్ చేశాడు, 7 రన్లు మాత్రమే, విచ్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్. ఎందుకంటే శ్రేయాస్ స్పిన్ చాలా బాగా ఆడతాడు, కానీ రాహుల్ చహర్ అగైన్స్ డెఫినెట్లీ ఆ వరీ అయితే ఉంటుంది శ్రేయాస్ అయ్యర్కి. మార్కస్ స్టాయినిస్ వర్సెస్ ఖలీల్ అహ్మద్ 2 సార్లు అవుట్ చేశాడు, కేవలం 10 రన్లు ఇచ్చాడు. సో అది కూడా ఎండ్ ఓవర్స్లో బహుశా, ఎందుకంటే ఫినిషర్ లాగా వస్తున్నాడు కాబట్టి మార్కస్ స్టాయినిస్, అది కూడా కీ బ్యాటిల్ ఉండబోతుంది. సో టీమ్ కాంబినేషన్స్ గురించి వచ్చేద్దాం. సో టీమ్ కాంబినేషన్ ఇప్పుడు సిఎస్కే ఏమైనా చేంజెస్ చేయాలా నన్ను అడిగితే, మాథ్యూ షాట్ని వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్లో పెట్టుకోవాలి, అంటే రిజర్వ్స్లో పెట్టుకొని సర్ఫరాజ్ని 11లో ఆడిపియాలి. దే విల్ గో విత్ ఓన్లీ 3 ఓవర్సీస్ ప్లేయర్స్, దట్ ఈస్ నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, ఇంకొక ఓవర్సీస్ జెమీ ఓటన్, ఎవరైతే లాస్ట్ మ్యాచ్ మంచి పర్ఫామ్ చేశాడో వాళ్ళు ముగ్గురు ఉంటారు. మ్యాట్ షాట్ని రిజర్వ్స్లో పెట్టుకొని ఒకవేళ అవసరం అయితేనే దింపాలి. ఒకవేళ బ్రెవిస్ ఫిట్ లేకపోతే, బ్రెవిస్ ఫిట్ ఉంటే ఆటోమేటిక్ చాయిస్, సర్ఫరాజ్ 11లో స్టార్ట్ చేయాలి, మిగతా ఆర్డర్ అంతా సేమ్ ఉండాలి. ప్రశాంత్ వీని ఆడిపియాలి, ఒక ఫాస్ట్ బౌలర్ని కూర్చోబెట్టి. అది అన్షుల్ కంబోజ్ అవ్వచ్చేమో నేను అనుకుంటున్నాం, బట్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఒక ఫాస్ట్ బౌలర్ని కూర్చోబెట్టి ప్రశాంత్ వీరిని అయితే స్టార్ట్ చేయాలి. సో కాంబినేషన్ అట్లా ఉండొచ్చు. ఆర్ సర్ఫరాజ్ని కూర్చోబెట్టి కూడా ప్రశాంత్ వీరితో స్టార్ట్ చేయాలి, ఎందుకంటే మనం చూసాం లాస్ట్ మ్యాచ్లో కూడా ఒకవేళ బ్రెవిస్ రిటర్న్ వస్తే ఆ కాంబినేషన్ సెట్ అయిపోతుంది, సర్ఫరాజ్ అవసరం ఉండదు, ప్రశాంత్ వీర్ ఆ ఫినిషర్గా ఆడొచ్చు. అండ్ ఒకవేళ మీరు ఫారెన్ ప్లేస్ యూజ్ చేయకపోతే, బ్రెవిస్ ఆడకుండా మాథ్యూ షాట్ ఇట్లా బయట ఉండి ఆ ఫారెన్ ప్లేయర్ అవసరం కాకపోతే మీరు అఖిల్ హుసేన్ని ఆడిపించుకోవచ్చు ఒకవేళ సెకండ్ బౌలింగ్ వేస్తున్నప్పుడు. సో దట్ షుడ్ బి ద కాంబినేషన్. మిగతాదంతా సేమ్ టీమే ఉంటుంది, ఎక్కువ చేంజెస్ చేయరు. పంజాబ్ కింగ్స్ ఇంకొక స్పిన్నర్ని ఆడిపిస్తారు, దట్ ఈస్ హర్ప్రీత్ బ్రార్ అని నాకు అనిపిస్తుంది. ఎవరి ప్లేస్లో అంటే లెట్స్ వెయిట్ అండ్ వాచ్. నాకు కూడా అంత క్లారిటీ లేదు, ఎందుకంటే అక్కడ 4 ఫాస్ట్ బౌలర్స్ ఆడిపించారు, బట్ బాట్లెట్ని కూర్చోబెడతారా, ఎవరిని కూర్చోబెడతారా అనేది చూద్దాం. బట్ ఇంకొక స్పిన్నర్ అయితే చెన్నైలో డెఫినెట్లీ ఆడిపిస్తారని నాకు అనిపిస్తుంది. సేమ్ కాంబినేషన్ అయితే ఐల్ బి రియలీ సర్ప్రైజ్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఎవర్. ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఈసారి ఒక టీం నుంచి 2 ప్లేయర్ని ఇస్తాను. ఇక్కడ పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చేస్తే ఐ స్ట్రాంగ్లీ ఫీల్ పంజాబ్ కింగ్స్ నుండి లాస్ట్ టైం సెంచరీ స్కోర్ చేశాడు వర్సెస్ సిఎస్కే. ప్రియాన్స్ ఆర్యా ఇస్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. బౌలింగ్ విషయానికి యుజ్వేంద్ర చాహల్ లాస్ట్ టైం హ్యాట్రిక్ కూడా తీశాడు కాబట్టి, సో యుజ్వేంద్ర చాహల్ అండ్ ప్రియాన్స్ ఆర్యా అని చెప్తాను. సిఎస్కే విషయానికి వచ్చేస్తే ఐ థింక్ క్యాప్టెన్ హ్యాస్ టు లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఓపెన్ చేస్తున్నాడు, ఐ థింక్ పెద్ద స్కోర్ డ్యూ ఉంది రుతురాజ్ గైక్వాడ్కి. రుతురాజ్ గైక్వాడ్ ఈజ్ అ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. బౌలింగ్లో నూర్ అహ్మద్. సో నూర్ అహ్మద్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఆర్ మై ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. లాస్ట్ సీజన్లో నూర్ 24 వికెట్స్ కూడా తీశాడు కాబట్టి, సో బౌలింగ్ ఒకవేళ సిఎస్కే డామినేట్ చేయాలంటే నూర్ అహ్మద్ పర్ఫామ్ చేయాలి. ప్రెడిక్షన్స్కి వచ్చేద్దాం. ఫస్ట్ ప్రెడిక్షన్ ఏంటి అంటే హై స్కోరింగ్ మ్యాచ్ చూడబోతున్నాం. అది ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేశాను, 400 runs దాకా చూడొచ్చు. అండ్ ఐ ఫీల్ పంజాబ్కి మంచి రికార్డ్ ఉంది వర్సెస్ సిఎస్కే. వాళ్ళ టీం కూడా మంచి సాలిడ్గా కనిపిస్తుంది. పంజాబ్ కింగ్స్కి ఒక ఎడ్జ్ అనేది ఉంటుంది, దట్ ఈస్ మై గట్ ఫీల్. సో మీరేమనుకుంటున్నారు కమెంట్స్లో చెప్పండి. దట్ ఈస్ అబౌట్ పంజాబ్ కింగ్స్ అండ్ సిఎస్కే. ఎస్ఆర్హెచ్ డామినేట్ చేసింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.